హాయ్ ఫ్రెండ్స్, ఇది ఎట్లా చేయాలో చూడండి. ఒక కడాయిలోకి నెయ్యి వేసుకొని అందులో పేనీళ్ళు వేసుకొని మంచిగా దేవుకోవాలంటే ఏం లేదు, మంచిగా వేయించుకోవాలి. ఆర్గానిక్ నెయ్యి వాడతాం మేమైతే, మా ఇంట్లో తయారు చేసిన, మీరు కూడా అదే వాడుకోండి. ఇట్లా కడాయిలో పేనీళ్ళు మంచిగా వేగిన తర్వాత తీసుకొని మళ్ళీ ఇంకో కొన్ని వేసుకొని అందులో పైనుండి నెయ్యి వేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ బౌల్కి నెయ్యి ఉంటుంది కాబట్టి. తర్వాత కొంచెం నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి, అవి మంచిగా వేగాలి. కిస్మిస్లు అయితే లావుగా ఉబ్బిపోవాలి, అంత బాగా వేగాలి, అప్పుడే మస్తు టేస్ట్ ఉంటుంది. ఇలా జీడిపప్పులను రెండు పాలు పోసుకోవాలి. తర్వాత మీకు ఎంత యాలకులు ఇష్టమైతే, అంటే మేమైతే ఇక్కడ ఒక 5-6 వేసుకున్నాము. 5 యాలకులు తీసుకొని వాటి తొక్కలు పక్కన వేసి తర్వాత దాంట్లో ఉన్న సీడ్స్ని దంచి అందులో వేసుకోవాలి. ఫ్లేవర్ అండ్ స్మెల్ చాలా బాగుంటుంది. తర్వాత మంచిగా పాలు చిక్కగా అయిన తర్వాత, వేడిగా అయిన తర్వాత అందులో సేమియా అదే పేనీలు వేసుకొని కలుపుకోవాలి మంచిగా. ఎంత ఎక్కువ మెత్తగా అవ్వనీయకూడదు, అప్పుడు పాయసం లాగా అయిపోద్ది. తర్వాత బౌల్లోకి